ఒకప్పుడు అంతర పంట అనేది చాలామంది మంచి సాగు చేసేవాళ్ళు. కానీ ఈ మధ్యకాలంలో అంతర పంటలు అనేది చాలా తక్కువగా చేస్తున్నారు అన్నమాట. ఉదాహరణకి ఏదన్నా ఒక మూసా పంటనే వేస్తున్నారు. అలా కాకుండా కనుక మధ్యకాలిక, దీర్ఘకాలిక, అలాగే స్వల్పకాలిక రకాలు అనేవి కనుక సాగు చేసుకున్నట్టయితే అంతర పంట అనేది చాలా ముఖ్యమైనది. తర్వాత మనకి రైతు ఆర్థికంగా నిలదొక్కుంటానికి ఈ యొక్క అంతర పంటల విధానం అనేది చాలా మంచిది అనమాట. ఉదాహరణకి వాణిజ్య పంటల విషయానికి వస్తే మొక్కజొన్న సాగులో టమాటా సాగు చేసుకోవచ్చు. లేదు అంటే పత్తిలో కంది సాగు, ఆ విధంగానే కొంత ఈ రకరకాల అంటే ఇప్పుడు ఉదాహరణకు పసుపులో కూడా ఒక వేరే అంతర పంటగా కూడా కొంత దుంప జాతివి కూడా కొన్ని పెట్టుకోవాల్సిన అవకాశం ఉందన్నమాట. కాబట్టి అంతర పంటల విధానం అనేది చాలా అవసరం. అంతకంటే ముఖ్యంగా కూడా భూమిలో ఉన్నటువంటి పోషకాలు ఒకే రకమైనటువంటి పంట సాగు చేయటం వల్ల వాటికి నిర్విఘ్నంగా ఒక 3-4 సంవత్సరాలు ఒకే పంట కనుక మనం ఒక భూమిలో సాగు చేసినట్టయితే ఆ పంట దిగుబడి తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ పంటకు కావాల్సినటువంటి పోషకాలు ఆ భూమిలో అందుబాటులో ఉండవు. కాబట్టి పంట మార్పిడి అనేది అవసరం.